రాయపాటి శైలజ అమరావతి జేఏసీలో కీలక పాత్ర పోషించింది. అట్లాగే తెలుగుదేశం కార్యకర్త కాదు గానీ, తెలుగుదేశం వీరాభిమాని. చంద్రబాబు గారంటే ప్రాణం. లోకేష్ అంటే ప్రాణాలు పెట్టేస్తది. ఆవిడకి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సాధారణంగా పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటటువంటి స్టేజ్ నుంచి అమరావతి జేఏసీ ప్రతినిధిగా ఆమెకివ్వడం, అందులో ప్రొఫెషనల్ కావడం అలాంటి ఆమె ఆ పదవి తీసుకోవడం చాలా బాధ్యతాయుతమైనటువంటి పని చేసింది ఆవిడ. ఆమెకేంటంటే ఈ పబ్లిసిటీ ఎట్లుంటది, ఈ స్టంట్ తెలియదు. పత్రికలకి చెప్పడం అన్నటువంటిది. వాస్తవంగా ఒక అద్భుతమైన పని చేసింది. మీడియా హైప్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. యాక్చువల్‌గా భర్త లేని ఒంటరి మహిళల కోసం అని చెప్పేసి ఒక ఆశ్రమం కొన్ని చోట్ల ఆశ్రమాలు నిర్వహింపజేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంటుంది. అట్లాంటి ఒక ఆశ్రమాన్ని కడపలో నిర్వహిస్తోంది సరస్వతి అనే మహిళ. అక్కడికి ఆకస్మిక తనిఖీకి వెళ్ళారు ఈవిడ రాయపాటి శైలజ. తీరా చూస్తే 99 మంది అక్కడ ఉంటున్నట్టు, వాళ్ళకి భోజనాలు, టిఫిన్‌లు అన్నీ పెడుతున్నట్టు రికార్డులో చూపించారు. తీరా చూస్తే ఒక్కళ్ళంటే ఒక్క మహిళ కూడా లేదు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వపు డబ్బులు తింటూ ఒక్కళ్ళకి కూడా పెట్టకుండా ముసలోళ్ళ పేరుతో తినేసినటువంటి వ్యవహారం. దాని మీద ఆవిడ విచారణకు ఆదేశించారు. బట్ చాలా సీరియస్ యాక్టివిటీ కదా! ఎందుకని దాని మీద ఫర్దర్ మీడియా కవరేజ్ లేదు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ యాక్షన్ ఎంతవరకు ఉందనేటటువంటిది చూడాల్సి ఉంది.